మామూలుగా ప్రతి హీరో బర్త్డేకి అంటే రన్నింగ్ లో ఉన్న బర్త్డేకి ఆ తాను నటిస్తున్న సినిమాకి సంబంధించిన ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. అయితే ఈసారి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అందరూ ఊహించారు. అయితే అది సాధ్యపడలేదు. ఎందుకంటే అది తయారు కాలేదు, పెద్ద సినిమాకి సంబంధించింది. అయితే ఆ రోజు ఏం చేశారు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దాని బ్రహ్మాండంగా ఉన్నాడు. అసలు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. మన రంగస్థలం సినిమాలో అంటే అప్పుడు మన తెలుగు హీరోలు ఎట్లా ఉంటారు మామూలుగా పాత సినిమాల్లో అంటే ఒక దశ వరకు. అది కాకుండా మన వాళ్ళు మాస్ క్యారెక్టర్ లేయరు. విక్రముడు ఎంత రగ్గడిగా ఉంటుంది. అలాంటి సినిమాలు మన తెలుగు హీరోలు చేయరు. ఎందుకు మనం గ్లామర్ అందం కనిపించాలి, హీరో అంటే ఇలా ఉండాలి. అయితే దాన్ని బ్రేక్ చేస్తూ గ్లిప్స్ రిలీజ్ అయితే బాగుండేది. అభిమానులకు తొందరగా మా హీరో చూద్దాము మరి. ఆ క్రమంలో ఒక క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 6న గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నాం. ఫుల్ ఖుషి మెగా అభిమానులు. ఎందుకంటే తొందరగా అంటే ఇప్పుడు అప్రిషియేషన్ లో ఉన్నారు కదా. గేమ్ చేంజర్ సినిమా ఆశించినంతగా ఫలితాలు రాకపోవడంతో ఎప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడో మంచి సినిమా వస్తుందని ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు ఏప్రిల్ 6 అనేది వేసవిలో వర్షం లాంటిది అనుకో వాళ్ళకు. అయితే ఈ సినిమా కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు గేమ్ చేంజర్కు ఫస్ట్ నుంచి బ్యాడ్గానే ఉన్నది. ఎందుకంటే ఆ డైరెక్టర్ అవుట్డేటెడ్ డైరెక్టర్ అది. కానీ ఈ సినిమాకు మాత్రం ఆ లుక్ ఎక్కువ చాలా భద్రంగా చేస్తున్నారు. అంటే మళ్ళీ హిట్ కొట్టాలి.